कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु महातम् पद्मेशमित्रशतपत्रगतालिवर्गाः हर्तुं श्रियं कुवलयस्य निजाङ्गलक्ष्म्या भेरीनिनादमिव बिभ्रति तीव्रनादम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् श्रीमन्नभ्य पराशिव सुरेश कृशानुधर्म रक्षोऽम्बुनाथ पवमान धनादिनाथाः बद्धाञ्जलि प्रविलसन्निज शीर्षदेशाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् घाटीषु ते विहगराज मृगाधिराज नागाधिराज गजराज हयाधिराजाः स्वस्वातिकार महिमाधिकमर्थयन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् వేల మంది లక్షల మంది సంతానమున్న సురభి ఏడ్చింది. ఒకడే ఒకడు బిడ్డ లేక లేక కలిగిన వాడు రాముడు. ఆయన దూరం అయిపోతే కౌసల్యామాత ఎంత కష్టపడుతోందో, నా గురించి ఏమనుకుంటోందో చూసారా. భరతుడు ధర్మం అద్భుతం. భరత వాక్యాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అలా బాధపడుతూ అరుస్తున్నట, నేనే పాపం చేయలేదు, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. కౌసల్యామాతకు ఆ మాటలు వినిపించాయట. ఆ భరతుడు వచ్చాడు, ధర్మాత్ముడు, ఆయన ఏ తప్పు చేయలేదు అని వెంటనే భరతుడి దగ్గరికి వెళ్ళింది. భరతుడు ప్రతిజ్ఞ చేస్తాడు, అమ్మా నన్ను నమ్ము, నన్ను నమ్ము. నేను గనుక రాముణ్ణి అరణ్యానికి పంపించి ఉంటే నాకు సమస్త పాపాలు నన్ను కట్టుకొని నేను అన్ని కష్టాల్ని అనుభవించని ప్రతిజ్ఞలు చేస్తాడు. చాలా అద్భుతమైన ప్రతిజ్ఞలు చేస్తాడు. నాయనా నేను నిన్ను నమ్ముతున్నాను, నీ మనస్సు నాకు తెలుసు అంటుంది కౌసల్యామాత. భరతుడు వెంటనే నేను ఇక్కడ ఉండలేను, వెంటనే రాముణ్ణి చూడాలి నేను అన్నప్పుడు వశిష్ఠుల వారు, కాదు నాయన సంస్కారం చేయి అగ్నిగారికి, నాన్నగారికి అగ్ని సంస్కారం చేయి అన్నప్పుడు ఆ తైల పాత్ర నుంచి తీర్చి దశరథ మహారాజుకి అగ్ని సంస్కారం చేస్తారు. చేసి వెంటనే భరతుడు అరణ్యానికి బయలుదేరేప్పుడు బ్రహ్మాండమైన వీధుల్ని వేయించి బయలుదేరుతాడు. ఎందుకని అంటే భరతుడికి నమ్మకంట, నేను ఎలాగైనా సరే రాముడిని తీసుకొస్తాను, రాముడు వచ్చేప్పుడు కష్టపడుతూ రాకూడదు, అరణ్యంలో వీధులు ఉండాలి, బ్రహ్మాండంగా రాజవీధుల్లో రావాలి మా అన్నగారు అని ఏర్పాటు చేశాడు. అంత నమ్మకంతో బయలుదేరాడు. ఆ సమయంలో హైవేలు ఎలా వేశారు, హైవేలు ఎలా నిర్మాణం అవ్వాలి, ఏమేమి ఉండాలి రోడ్లలో, ఇవన్నీ వర్ణన చేస్తారండి రామాయణంలో. అంత అద్భుతమైన రామాయణం అది. మనం వీధుల్లో మధ్యలోనే పెయింట్ వేస్తాం, ఆ వీధుల్లో అటు ఇటు రెండు పక్కల మధ్యలో కూడా పెయింట్ వేశారట, ఎవరికి ఇబ్బంది కాకూడదని. అంత సూక్ష్మాలు కూడా చెప్తారు రామాయణంలో వీధి నిర్మాణాల గురించి. ఆ వీధుల్లో భరతుడు బయలుదేరాడు వెతుక్కుంటూ. మధ్యలో భరద్వాజ విందు వస్తుంది, అద్భుతమైన ఘట్టం అది. భరద్వాజుడు అంటే అన్నదానానికి పెట్టిన పేరు. స్వామిజీ వారికి అన్నదానం అంటే చాలా ఇష్టం, అందరికీ తెలుసు. ఎందుకని అంటే స్వామిజీ వారి గోత్రం భరద్వాజ గోత్రం, అందుకనే స్వామిజీ కూడా అన్నదానం అంటే చాలా ఇష్టం. భరద్వాజ అంటే బిరుదుట ఆయనకి. ఏం బిరుదు అంటే భరద్వాజ. భరత్ అంటే ఎప్పుడు ఒక అన్నం, మనమైతే బియ్యం మూట బియ్యం బస్తా కాదు, అన్నం తయారు చేసిన అన్నాన్ని నెత్తి మీద పెట్టుకుని ఎవరు ఆకలిగా ఉన్నారు, ఎవరు ఆకలిగా ఉన్నారు, ఎవరికి అన్నం పెట్టాలి, ఎవరికి అన్నం పెట్టాలి అని ఊరంతా తిరిగేవాట ఆయన మహర్షి. వండిన అన్నాన్ని నెత్తి మీద పెట్టుకుని ఆకలిలో ఉన్న వాళ్ళకి అన్నదానం చేసేవాట. అటువంటి భరద్వాజ మహర్షి. అందుకనే భరద్వాజ, వాజ అంటే అన్నం అని, భరద్వాజ అది పేరే ఆయనకి. కానీ ఆ గోత్రంలో పుట్టాం కాబట్టి మనం కూడా మన ఇంటి పేరుని నిలబెట్టాలి, మన గోత్రాన్ని నిలబెట్టాలి, మన తల్లిదండ్రి తాతలు చేసిన గొప్ప పనులు మనం కూడా చేయాలి. అలా తెలియటం కోసం గోత్రాలని పెడతారు. ఏ గోత్రం అంటే మీది? మావిళ్ళ గోత్రం. ఆ మావిళ్ళ గోత్రం గొప్పతనం తెలుసుకోవాలి. పైడిపాల గోత్రం తెలుసుకోవాలి, ఏమిటి ఆ గోత్రం అని. గౌతమ గోత్రం తెలుసుకోవాలి, ఏమిటి గౌతమ మహర్షి ఏం చేశాడు.
కశ్యప గోత్రం తెలుసుకోవాలి. కశ్యప మహర్షి ఏం చేశాడు తెలుసుకుని మనం కూడా కొద్దిగా అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే ప్రయోజనం లేదు. ఇంటి పేరు మర్చిపోకూడదు, తల్లిదండ్రి పేరు మర్చిపోకూడదు, గురువుల పేరు మరవకూడదు, గోత్రాన్ని మరవకూడదు. చాలా తప్పు, దోషం అది. అలా ఆ భరద్వాజ మహర్షి విందయింది. భరతుడు చిత్రకూటానికి సమీపానికి వెళ్తున్నాడు. రాముడు చిత్రకూటంలో ఉన్నాడు అని తెలుసుకున్నాడు భరద్వాజ మహర్షి వల్ల. చిత్రకూటానికి వెళ్తూ గొప్ప సైన్యం, ఆ సైన్యాన్ని దూరం నుంచి చూశాడు లక్ష్మణుడు. చూసి భరతుడు యుద్ధానికి వస్తున్నాడేమో, నా పరాక్రమాన్ని చూపిస్తాను, సైన్యాన్నంతా కూడా హతమార్చి నీకు రాజ్యాన్ని ఇప్పిస్తాను అన్నాడు రాముడితో. అప్పుడు రాముడు అన్నాడు, ఎందుకయ్యా నీకు ఇంత కోపం? ప్రతిసారి ఊరికే ఎగురుతూ ఉంటావు, అందరి మీద కోపం చూపిస్తూ ఉంటావు. నీకేమైనా రాజ్యం అంటే అంత ఇష్టం ఉందా? నాకేమో అనుమానం కలుగుతోంది నీ మీద. ఒకవేళ నీకు రాజ్యం అంటే చెప్పు, ఇష్టం అంటే చెప్పు, భరతుడికి చెప్పి నీకే రాజ్యాన్ని ఇప్పిస్తాను. నా మాట కాదనడు భరతుడు. అప్పుడు అవమానమైంది లక్ష్మణుడికి. ఎంత అవివేకంతో నేను మాట్లాడాను, రాముడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు అనుకుని తలదించుకొని, అన్నగారు మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. భరతుడు వచ్చాడు అన్నగారి దగ్గరికి. పర్ణశాలలో అన్నగారు ఉన్నారు. చాలా అద్భుతమైన దృశ్యం అది. భరతుడిని చూడాలి అని రాముడు, రాముడిని చూడాలని భరతుడు. సౌభ్రాతృత్వం, భ్రాతృప్రేమ చూపించే కాండ ఇది. భరతుడు వచ్చాడు. రాగానే శ్రీరాముడు ఆ భరతుడిని ఆలింగనం చేసుకుని ఎలా ఉన్నావు అని అడుగుతూ 100వ సర్గాది అయోధ్యాకాండలు చాలా ముఖ్యం. మీరు కూడా ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు చదవండి. చాలా బ్రహ్మాండమైన సర్గ. దాన్ని కచ్చిత్ సర్గ అంటారు. కచ్చిత్ 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 అని ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అని అడుగుతూ ధర్మాలన్నీ చెప్తాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఆ ధర్మాలన్నీ రాముడు చెప్తాడు. సర్గంతా అదే. సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వడు. అన్ని ప్రశ్నలు. అలా ఉన్నావా, ఇలా ఉన్నావా, ఇలా ఉన్నావా, ఇలా ఉన్నావా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అద్భుతమైన సర్గ. అలా అడిగాడు, ఎందుకు వచ్చావు, తండ్రి గారిని విడిచిపెట్టి ఎందుకు వచ్చావు, తండ్రి గారు ఎలా ఉన్నారు, జీవించి ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు భరతుడు తండ్రి గారి దేహాన్ని చాలించారని చెప్పాడు. వెంటనే రాముడు దుఃఖాన్ని తట్టుకోలేక ఆ ఇంగుది వృక్షంతో తయారు చేసిన, ఇంగుది ఫలాలతో తయారు చేసిన పిండాలతో పిండ ప్రదానం చేశాడు. తర్పణాలు విడిచాడు, జలతర్పణం చేశాడు. తండ్రి గారి కోసం ప్రార్థన చేశాడు. మళ్ళీ అందరూ పర్ణశాలకు వచ్చారు. అక్కడ భరతుడు రాముడిని ప్రార్థన చేస్తాడు, మీరే రావాలి రాజ్యానికి, నువ్వే రాజు ఎప్పుడైనా కూడా, నేను రాజుని కాదు, దయచేసి నాతో పాటుగా రా, అయోధ్యకి రా. రాముడు కాదంటాడు, ఎట్టి పరిస్థితులను రావటం వీల్లేదు, నీకు అయోధ్యని ఇచ్చారు, నాకు అరణ్యాన్ని ఇచ్చారంతే, ఇది కూడా ఆస్తే. రాముడు అన్నమాట, అరణ్యం కూడా ఆస్తే అంటాడు రాముడు. ఇంత కష్టమైన మాట అది, కలలో కూడా ఊహించలేని మాట. నేను అరణ్యాన్ని పాలిస్తూ ఉంటాను, నువ్వు అయోధ్యని పరిపాలించు అంతే. అప్పుడు వశిష్ఠుడు కూడా చెప్పాడు, పర్వాలేదు నాయన, రావచ్చు, నా మాట విను. తల్లి తండ్రి ఆచార్యుడు, ఈ ముగ్గురు చాలా ప్రధానం. తల్లి తండ్రి జన్మనిచ్చారు, కొద్దిగా చదువు నేర్పుతారు. ఆచార్యుడు సంపూర్ణ విద్యనిస్తాడు. కాబట్టి ఆచార్య స్థానంలో నేను చెప్తున్నాను, నాతో పాటుగా రా అయోధ్యకి. మీరు కూడా ఇలా మాట్లాడటం బాగలేదు, ప్రతిజ్ఞ దాటలేను కదా. సత్యం ధర్మం, సత్యమే ధర్మం, ధర్మమే సత్యం. నేను ముందు సత్య ప్రతిజ్ఞ చేశాను కాబట్టి దాన్ని మీరలేను, ఇదే ధర్మం. కాబట్టి మీరు ఇప్పుడు చెప్తున్నది కొత్త ధర్మం, నేను ముందు అనుకున్నది మొదటి ధర్మం, కాబట్టి దాన్నే ఆచరణ చేస్తాను. భగవానుని యొక్క దివ్య చరణారవిందములకు శతకోటి నమస్సుమాంజలు సమర్పించుకుంటూ, పురాణములు వ్యక్తిత్వ వికాస పాఠాలు అనే కార్యక్రమానికి స్వాగతం. విజ్ఞానం నేటిదా నాటిదా అనేది ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం. మనం ఒక్కసారి పరిశీలిస్తే, మనం ఇంతవరకు క్షీరసాగర మథనంలో ఉన్నటువంటి అనేక అంశాల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని స్పృశిస్తూ అవి మన జీవితానికి ఎలా ఉపయోగపడుతున్నాయి అని అన్వయించుకుంటూ వచ్చాం. అసలు ఈ క్షీరసాగర మథనము అనే ఒక థాట్ అనేది ఆనాడు ఎలా కలిగింది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ ఆలోచన అన్నటువంటిది ఇప్పుడు నేడు చాలామంది శాస్త్రవేత్తలు కూడా సముద్రంలో మనకు తెలియని మరో ప్రపంచం ఉంది అని చెప్తూ ఉన్నారు. అలాగే పసిఫిక్ మహాసముద్రంలో కూడా వాళ్ళు సముద్రం లోతుల్లోకి వెళ్ళి కొన్ని శోధించి కొన్ని విలువైనటువంటి వస్తువులు తీసుకురావడం జరిగింది. అంటే నేటి విజ్ఞానం ఏం చెప్తుందంటే, సముద్రంలో మరో ప్రపంచం ఉంది, మనకు తెలియని ప్రపంచం ఉంది, అందులో విలువైనటువంటి వస్తువులు సముద్రంలో ఉన్నాయి, వాటిని శోధించి మనం తీయగలిగితే వాటిని ఉపయోగించుకోవచ్చు అని.
అంటే ఈ ఆలోచన నేటిదా అంటే నేటిది కాదు, నాటిదే. అంటే ఈ ఆలోచన అప్పుడే చేశారనేది మనకు అర్థమవుతుంది పురాణాల ద్వారా. చూసారండి, అంటే సముద్రంలో విలువైనటువంటి వస్తువులు ఉన్నాయని ఆనాడే తెలుసు మన పూర్వీకులకి. వాటిని శోధించి వెలికి తీస్తే మనం ఖచ్చితంగా వాటి ద్వారా గొప్ప విజయాన్ని పొందవచ్చు అనేది ఆనాడు ఆలోచన అన్నమాట. మనం సుఖంగా జీవించవచ్చు అనేది ఆనాడు ఆలోచన. అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు పూర్వీకులు. అందుకే వాళ్ళు శోధించి కౌస్తుభం, మణులు, రత్నాలు ఇవన్నిటిని కూడా వెలుగులోకి తీసుకుని చివరికి అమృతాన్ని కూడా సముద్రంలో తీసుకురాగలిగారు. ఇంకో రెండవది తీసుకుంటే క్షీరసాగరం అనేది, క్షీరసాగర మదనం అనేది భూమండలంపై జరగలేదు. మనకు 14 లోకాలు ఉన్నాయి, ఇది వేరే లోకంలో ఈ క్షీరసాగర మదనం జరిగింది. అయితే మరొకటి, పురాణములు ఎప్పుడు కూడా సంకేతవాదాలు, ఒక సంకేతాన్ని సూచిస్తూ పురాణం చెప్తుందనమాట. అది కథ అనేది ఒక సంకేతాన్ని సూచిస్తూ ఉంటుంది. క్షీరము అంటే తెల్లగా ఉంటుందన్నమాట, అంటే ఒక తెల్లటి సముద్రం అని అర్థం అనమాట. అయితే అందుకే శ్రీ మహావిష్ణువు కూడా ఆయన నివాసం ఎక్కడండి? ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క నివాసం ఎక్కడంటే సముద్రంలో ఉంటారు ఆయన ఎప్పుడు కూడా. ఇప్పుడు వైకుంఠంలో కూడా స్వామివారు ఎక్కడ ఉంటారంటే సముద్రంలోనే, ఆయన శేషపాన్పుపై ఆయన మనకు ప్రత్యక్షమవుతూ ఉంటారు. సముద్ర నివాసి విష్ణువు. మనకు త్రిమూర్తులు ఉన్నారు కదా, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. అంటే ఒకే ఒక పరబ్రహ్మము ఈ సృష్టి కోసం 3 రూపాలుగా మనకు అవతరించింది. ఒకటి బ్రహ్మ, అంటే సృష్టి చేయడం. రెండవది విష్ణుమూర్తి, బ్రహ్మగారు చేసిన సృష్టిని పోషించడం. మూడవది ఆ సృష్టిని మరలా తనలో లయం చేసుకోవడం ఏదైతే ఉందో అది పరమేశ్వరుని యొక్క పని. అంటే ఒకే పరబ్రహ్మము 3 రూపాలుగా మనల్ని ఉద్ధరిస్తుందన్నమాట. అందుకే హిందువులకి ఎంతమంది దేవతలు ఏమిటండి అంటూ ఉంటారు, కానీ హిందువులకి కాదు, సృష్టిలోనే ఎంతమంది దేవతలు ఉన్నారు, కానీ వాటిని హిందువులు తెలుసుకున్నారు అనేది పెద్దలు అభిప్రాయపడ్డారనమాట. అంటే భగవానుడు ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి, ఉన్నటువంటి సత్యము భగవానుడు ఒక్కడే, కానీ ఆయనలో ఉన్నటువంటి శక్తులు ఇన్ని రూపాలుగా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. తల్లి ఒక్కరే, కానీ బిడ్డకు ఆకలి వేసినప్పుడు అన్నపూర్ణమాతగా అన్నం పెడుతూ ఉంది. అదే తల్లి ఆ బిడ్డకు చదువులో సందేహం వచ్చినప్పుడు సందేహ నివృత్తి చేసి సరస్వతిగా దర్శనమిస్తుంది. అదే తల్లి అదే బిడ్డకు ఆ పరీక్ష ఫీజు చెల్లించాలి అనుకున్నప్పుడు బీరువా తలుపు తెరిచి డబ్బులు తీసి బిడ్డ చేతిలో పెడుతుంది, అప్పుడు లక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది. అదే తల్లి అదే బిడ్డ తన ఏదో తప్పు చేశాడు అని తెలిసిన తర్వాత అదే తల్లి బెత్తం పుచ్చుకొని దండిస్తుంది, అదే తల్లి ఖాళీ అవుతుంది. అంటే భక్తుడికి అంటే బిడ్డకి ఎన్ని అవసరాలో తల్లికి అన్ని రూపాలు. అందుకే ఒక భక్తుడు భగవానుడిని ప్రశ్నించాడు, ఏ భగవాన్ నీకు ఎన్ని రూపాలు అని. భగవానుడు ఆ చిరునవ్వుతో చెప్పిన సమాధానం ఏమిటంటే, నాయన నీకు ఎన్ని అవసరాలో నాకు అన్ని రూపాలు నాయన అన్నారట. అంటే భక్తుడికి ఎన్ని అవసరాలు ఉంటే భగవానుడికి అన్ని రూపాలు ఉంటాయి. అంచేత ఇక్కడ విష్ణువు యొక్క తత్వం ఏమిటయ్యా అంటే స్థితికారకుడు, అంటే ఆయన అంటే పోషించడం ఆయన బాధ్యత. కానీ పోషించేవాడు కాబట్టి సముద్రంలో ఉంటాడు అనమాట. తెల్లటి సముద్రం అంటే అర్థం ఏంటంటే తెలుపు నుండి 7 రంగులు వచ్చాయి. సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త సూర్యుడిలో 7 కిరణాలు ఉన్నాయి, అంటే తెల్లదనం నుండి 7 కిరణాలు ఉన్నాయి అనేది ఆయన శాస్త్రీయంగా కనుగొన్నాడు ఆయన. కాబట్టి తెలుపుదనం అనేది అర్థం ఏంటంటే తెలుపుదనం నుండి అన్ని రంగులు వస్తాయట. అలాగే సముద్రం నుండి సమస్తం వస్తుంది, పరిపాలన మొత్తం సముద్రం నుండి జరుగుతుందట. అందుకని తన సముద్రంలో ఉంటాడు శ్రీ మహావిష్ణువు. మరొక విషయం, ఈ యొక్క భూమండలంలో 3 వంతులు సముద్రం ఉంటుంది. రెండవది మనకు ఆహారం కూడా సముద్రం నుండి వస్తుందండి. ఎట్లాగో అనుకోవచ్చు, మనకు ఆహారం రావాలంటే వర్షాలు కావాలి, వర్షాలు వస్తేనే పంటలు పండుతాయి, మనం పంటలు పండించుకొని రకరకాలైనటువంటి పదార్థాలు స్వీకరిస్తాం. కానీ ఆ వర్షాలు కురవాలంటే ఋతుపవనాలు రావాలి, ఆ ఋతుపవనాలు సముద్రం నుండే వస్తాయి అనేది చెప్తూ ఉంది. సముద్రం నుండే ఋతుపవనాలు వస్తాయి. కాబట్టి భూమండలం పైనటువంటి సమస్త జీవరాశులను పోషించేది ఎవరండి? సముద్రమే కదా. కాబట్టి పోషక కారకుడు విష్ణువు, కాబట్టి ఆయన సముద్రంలో నివసిస్తాడనమాట. ఈ భూమిని వాతావరణాన్ని కూడా క్రమబద్ధీకరణం చేసేది కూడా సముద్రమేనండి. అప్పుడప్పుడు భూమి అతి వేడిగా, అంటే అతి వేడెక్కిపోతున్నప్పుడు కూడా భూమి యొక్క వాతావరణం క్రమబద్ధీకరణ చేస్తూ ఉంది. అలాగే భూమిపై విడుదలవుతున్న విషవాయువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సముద్రమే పీల్చుకుంటూ ఉంది. అందుకే కొన్ని సందర్భాలు సునామీలు వస్తాయంటే దానికి కారణం అదే, భూమిపై విడుదలవుతున్న విషవాయువులు సముద్రమే స్వీకరించడం వల్లనే. ఈ రకంగా భూమి యొక్క తాపాన్ని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే దాన్ని అదుపు చేసుకుంటూ వస్తున్నటువంటిది సముద్రం అనమాట. అందుకే సముద్ర నివాసిగా శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఎంత తత్వం అనేది మనకు కనబడుతుంది క్షీరసాగర మదనం ద్వారా. ఇకపోతే అంటే తెల్లదనం అనేది నిర్మలత్వానికి చిహ్నం. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు కానివ్వండి, మహాత్ములు కానివ్వండి, గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారంటే ఆ ఆవిష్కరణలు ఎక్కడొచ్చాయండి? ఇప్పుడు ఉదాహరణకి ఒక విమానాన్ని కనుగొన్నాడు,
ఒక శాస్త్రవేత్త అనుకుందాం, కానీ వేదాల్లోనే దానికోసం చెప్పబడింది అనుకోండి. సరే, ఒక శాస్త్రవేత్త విమానాన్ని కనుగొన్నాడు. అయితే విమానాన్ని తాను ఎలా కనుగొన్నాడంటే 2 సార్లు తను సృష్టించాడు ఆ శాస్త్రవేత్త. ఎట్లా అంటే ముందు తన మనస్సులో తను సృష్టించుకున్నాడు, తర్వాత బాహ్యంలో సృష్టించగలిగాడు. అంటే అర్థం ఏంటంటే ముందు మన మనస్సులో సృష్టింపబడాలి. ఆ మనస్సులో అది సృష్టింపబడాలి అనుకున్నప్పుడు మనస్సు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండాలి. ఉదాహరణకి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పేది మన ప్రశ్నోపనిషత్తులో ఏనాడో చెప్పబడింది, భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని. కానీ వెలుగులోకి అంటే మన భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పినటువంటి వాడు ఎవరయ్యా అంటే న్యూటన్ అంటాం. ఆయన ఎలా కనుగొన్నాడయ్యా అంటే మనకు చెట్టు నుండి ఒక యాపిల్ పండు పడుతున్నప్పుడు తను చూశాడు, ఎందుకు అలా ఆ పండు ఇలా నేల మీద ఎందుకు పడిపోతుంది అని ఒక ఆలోచన తట్టినప్పుడు తను భూమి గురుత్వాకర్షణ శక్తి ఉందని తెలుసుకున్నాడు. ఏమంటే ఆ యాపిల్ చెట్టు నుండి యాపిల్ పండు పడడం అనేది ఒక న్యూటనే చూశాడా? మనం చూడలేదా? లేకపోతే న్యూటన్ కంటే ముందు ఎవరు చూడలేదా? అంటే న్యూటన్ తండ్రి చూసుంటాడు, తాత చూసుంటాడు, అంతమంది చూస్తూ ఉంటారు. మనం చూస్తుండగానే ఒక మామిడి చెట్టు నుండి మామిడి పండు పడడం, మనం చూస్తుండగానే కొబ్బరి చెట్టు నుండి ఒక కొబ్బరికాయ పడడం ఎవరు చూడట్లేదు? అందరము చూస్తున్నాం. కానీ మనకెందుకు ఆలోచన రాలేదు? ఒకసారి ఆలోచించండి. న్యూటన్కే ఎందుకు వచ్చింది ఆ ఆలోచన? న్యూటన్ లాగా తన తండ్రి చూసుంటాడు, తన తాత చూసుంటాడు, న్యూటన్ స్నేహితులు చూసుంటారు, న్యూటన్ సహచరులు చూసుంటారు, కానీ వాళ్ళకి రాని ఆలోచన న్యూటన్కే ఎందుకు వచ్చింది? అంటే ఒక ఆలోచన. సృష్టి అంటే ఒక ఆలోచన అండి. ముందు ఒకటి మనం సాధించాలనుకున్నప్పుడు, లేదా కొత్త ఆవిష్కరణ చేయాలనుకున్నప్పుడు ముందు మన మనస్సులో అది రావాలి, ఆలోచన రావాలి. ఆ ఆలోచన ఎప్పుడు వస్తుందయ్యా అంటే మనస్సు అనేది నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆలోచన వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉంచాలన్నమాట. అందుకే తెల్లదనం సముద్రం అనేది, తెల్లటి సముద్రము, క్షీర సముద్రం అంటే అర్థం ఏమిటంటే తెల్లదనం పవిత్రతకి చిహ్నం. మన మనస్సు పవిత్రంగా ఉన్నప్పుడు అటువంటి ఆలోచనలు వస్తాయి. అందుకే ఎప్పుడు కూడా ప్రతిబింబం పడాలి అనుకున్నప్పుడు నీటిలో నీరు నిర్మలంగా ఉన్నప్పుడే ప్రతిబింబం పడుతూ ఉంది. నీరు ఎప్పుడు కూడా చెదిరిపోతున్నప్పుడు, కదులుతున్నప్పుడు మన రూపం కనిపించదు. కాబట్టి మన హృదయం కూడా నిర్మలంగా ఉన్నప్పుడే గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి, గొప్ప గొప్ప విజయాలు మనం సాధించగలుగుతాము అనేది ఈరోజు ప్రధాన అంశం. హరి ఓం తత్సత్. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మానవుడు అనునిత్యం నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి నవగ్రహ ఆరాధన అద్భుతంగా సహకరిస్తుంది. 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళైనా వాళ్ళ నక్షత్రానికి ఉన్నటువంటి అధిపతిని తెలుసుకొని ఆ అధిపతిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. 27 నక్షత్రాల్లో పుష్యమి నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. అందుకే పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆ సందర్భంలో శనికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటే లేదా శనికి సంబంధించిన మంత్రజపం చేస్తే ఆ సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు జపం చేసుకోండి. ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపం చేస్తే పుష్యమి నక్షత్రం వాళ్ళు అతి త్వరగా జీవితంలో మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడైతే ఆ శనీశ్వరుడికి అధిష్టాన దేవతలు హనుమంతుడు, ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి. అందువల్ల పుష్యమి నక్షత్రం వాళ్ళు హనుమంతుడు, ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి ఈ ముగ్గురు దేవాలయాలను శనివారం రోజు సందర్శించడం ద్వారా ఈ ముగ్గురులో ఏ దేవత ఆలయాన్నైనా సరే, ఏ భగవంతుడి ఆలయాన్నైనా సరే శనివారం దర్శించి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తక్కువ వ్యవధిలోనే, తక్కువ సమయంలోనే ఎక్కువగా ఆలోచనలు చేయకుండా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రత్యేకతను కలిగి ఉంటారు. అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళు నిర్మోహమాటంగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. రాజకీయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ పుష్యమి నక్షత్రం వాళ్ళు చాలా చక్కగా రాణిస్తారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కూడా ఈ నక్షత్రం వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. అలాగే ప్రజాసేవ చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలకు ఎంపిక అయ్యేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అంటే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్రజా సంబంధాలు, స్నేహ సంబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రజా సంబంధాల ద్వారా
స్నేహ సంబంధాల ద్వారా జీవితంలో పురోభివృద్ధిని సాధించాలంటే నవగ్రహాల్లో శనిని ప్రసన్నం చేసుకోవాలి. శనికి సంబంధించిన మంత్రం చదువుకోవాలి. ప్రతి శనివారం దశరథ శని స్తోత్రాన్ని కనీసం ఒక్కసారి చదవాలి లేదా వినాలి. శనివారం సంధ్యా సమయంలో మీ గృహంలో పడమర దిక్కులో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే శని ప్రసన్నుడవుతాడు. పుష్యమి నక్షత్రం వాళ్ళు తొందరగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే వీలైతే ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు శనివారం పూట నువ్వుల నూనెతో అభ్యంగన స్నానాన్ని ఆచరించండి. నువ్వులంటే శనీశ్వరుల వారికి ప్రీతిపాత్రం కదా. నల్ల నువ్వులు నవగ్రహాల్లో శనికి ప్రియం. అందువల్ల శని అనుకూలత కలగాలంటే, శని అనుగ్రహం కావాలంటే, శనిని ప్రసన్నం చేసుకోవాలంటే, శని దోషాలు తొలగిపోవాలంటే పుష్యమి నక్షత్రం వాళ్ళు శనివారం పూట శనికి ప్రియమైనటువంటివి నువ్వులు కాబట్టి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయండి. అలా చేస్తే శని అనుకూలిస్తాడు, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు మీ గృహం దగ్గర నుండి దేవాలయం వరకు నడిచి వెళ్ళినట్లయితే తొందరగా జీవితంలో పురోభివృద్ధి సాధించవచ్చు. దానికి కారణం ఏంటి అంటే నవగ్రహాలలో శనీశ్వరుడికి నడక అంటే ఎంతో ప్రీతిపాత్రమని పురాణాల్లో వివరించారు. ఎక్కువగా నడిచే వాళ్ళ మీద శని దోషాలు పనిచేయవు. శని ప్రభావం చెడు స్థాయిలో ఉండదు. శని అనుకూలిస్తాడు. శని అనుకూలించాలంటే శనికి నడకంటే ప్రీతిపాత్రం కాబట్టి ఎక్కువగా నడుస్తూ ఉండాలి. అందువల్ల దేవాలయానికి వెళ్ళేటప్పుడు పుష్యమి నక్షత్రం వాళ్ళు, నక్షత్రానికి అధిపతి శని కాబట్టి నడిచి దేవాలయ సందర్శనం, మీకు దగ్గరలో ఉన్న దేవాలయం ఏదైనా సరే మీకు దగ్గరలో ఉన్నది, నడిచి ఆ దేవాలయానికి వెళ్ళండి. అలా వెళ్తే కూడా తొందరగా శని ప్రసన్నుడై జీవితంలో పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే శనివారం రోజు నువ్వులతో తయారు చేయబడినటువంటి పదార్థాలు మీ చేత్తో ఎవరికైనా పంచిపెట్టండి. అలా చేస్తే కూడా నవగ్రహాల్లో శనిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే ఒక్కసారి గోధుమలు, బియ్యము, బార్లీ గింజలు, చెరకు వీటిని శివాలయంలో వేద పండితుడికి మీ చేత్తో దానం ఇవ్వండి. ఎప్పుడైనా సరే ఒక్కసారి సోమవారం పూట శివాలయంలో గోధుమలు, బియ్యము, చెరకు, బార్లీ వీటిని మీ చేత్తో దానం ఇస్తే ఎలాంటి గ్రహదోషాలున్నా సరే ఆ గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఉపవాసం ఉండాలని భావించినట్లయితే ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు బుధవారం రోజు ఉపవాసం ఉండండి. ప్రతి బుధవారము కూడా ఉపవాసం ఉండి ఇష్టదేవత ఆరాధన చేస్తే పుష్యమి నక్షత్రం వాళ్ళకి చాలా తొందరగా కలిసి వస్తుంది. అలాగే మంత్ర జపం పరంగా శని మంత్రంతో పాటుగా శివ మంత్రాన్ని కూడా జపించుకోండి. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం జపించుకున్నా, ఓం నమో భగవతే రుద్రాయ అనే రుద్రమంత్రాన్ని జపించుకున్నా కూడా పుష్యమి నక్షత్రం వాళ్లకు జీవితంలో చాలా తొందరగా కలిసి వస్తుంది. ఇలా శని మంత్రం జపించుకోండి, శివ మంత్రం జపించుకోండి, శనికి ప్రియమైన విధి విధానాలు పాటించండి, బుధవారం ఉపవాసం ఉండండి, తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.